అమ్మ అనే ప్రేమకు ఎలాంటి రోజు సరిపోదు. కానీ ఈరోజు మాత్రం ఆమె నవ్వు కోసం. ప్రపంచంలో స్వార్థం లేని ప్రేమ ఒక్కటే, అది అమ్మ ప్రేమ. ఒక్కసారి ఆగు, ఈ వీడియో స్కిప్ చేయకు. ఎందుకంటే ఇప్పుడు వినబోయేది ఒక స్టోరీ కాదు, లక్షల మంది పిల్లల గుండెల్లో దాచుకున్న బాధ. చిన్నప్పుడు మనకు నడక రాకపోతే చేతివేళ్లు పట్టుకుని నడిపించింది అమ్మ. మాటలు రాకపోతే ఒక్కో అక్షరం నేర్పించింది అమ్మ. మనకు భయం వేసినప్పుడు నేను ఉన్నాను కదా అని దగ్గరకు తీసుకుంది అమ్మ. కాని ఇప్పుడు చూడు, కాలం మారిపోయింది, మనమే పెద్దవాళ్ళమయ్యాం. అమ్మ మాత్రం ఇంకా అదే అమాయక హృదయం. ఈరోజు అమ్మకి స్మార్ట్ ఫోన్ వాడటం కూడా పూర్తిగా రాదు, ఫోన్కి లాక్ పెట్టడం కూడా రాదు, వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పంపాలంటే కూడా భయపడుతుంది. వీడియో కాల్ కట్ అయిపోతే నేనే ఏదైనా తప్పు నొక్కానేమో అని టెన్షన్ పడుతుంది. కానీ మన చిన్నప్పుడైతే మన చేతిలో గ్లాస్ పడిపోయినా పర్లేదు బిడ్డా అని ముద్దు పెట్టింది ఆమె. ఈరోజు మనం అమ్మా నీకిదీ రాదా అని చిరాకు పడుతున్నాం. కానీ ఒకసారి ఆలోచించు, మనకి ఈ ప్రపంచం గురించి ఏమీ రాకపోయినప్పుడు మన చేతిని పట్టుకుని జీవితం నేర్పించింది ఆమె కదా. గల్ఫ్లో ఉన్న ప్రతి కొడుకు రాత్రి డ్యూటీ అయిపోయాక ఫోన్లో అమ్మ ఫోటో చూస్తూ మౌనంగా ఏడ్చిన రోజులుంటాయి. తిన్నావారా బిడ్డా అని అమ్మ అడిగిన ఒక్క మాట వినగానే ఎంత పెద్ద బాధలో ఉన్న మనసైనా కరిగిపోతుంది. అమ్మకి తన బాధలు చెప్పుకోవడానికి ఎవరూ ఉండకపోవచ్చు, కానీ పిల్లల బాధ మాత్రం ఆమె గుండె దాకా వినిపిస్తుంది. తనకు బీపీ ఉన్నా, నొప్పులున్నా నేను బాగున్నా అని అబద్ధం చెప్తుంది. ఎందుకంటే తన పిల్లలు బాధపడకూడదనేది ఆమె ప్రేమ. కొడుకు పంపిన చిన్న అమౌంట్ చూసి కూడా నా బిడ్డ ఎంత కష్టపడుతున్నాడో అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మనకు కొత్త ఫోన్ వచ్చినప్పుడు ఆనందం ఉంటుంది, కానీ అమ్మకి మాత్రం మన వాయిస్ వినిపిస్తే చాలు, అదే ఆమెకు ప్రపంచం. ఒకసారి ఊహించు, ఒకరోజు ఫోన్ తీసి అమ్మా అని కాల్ చేయాలని అనిపించినప్పుడు ఆ నంబర్ లిఫ్ట్ చేసే మనిషి లేకపోతే? ఆ రోజు ఈ ప్రపంచంలో ఎంత డబ్బు ఉన్నా, ఎంత మంది ఉన్నా మనసు మాత్రం అనాథలా అయిపోతుంది. అమ్మ ఉన్నవాళ్లకి ఆమె విలువ పూర్తిగా అర్థం కాకపోవచ్చు, కానీ అమ్మ లేని వాళ్లను ఒక్కసారి అడిగి చూడు. అమ్మ అనే ఒక్క మాట వెనకాల ఎంత ప్రపంచం ఉందో వాళ్లకే నిజంగా తెలుసు. మదర్స్ డే రోజున అందరూ స్టేటస్లు పెడతారు, ఫోటోస్ అప్లోడ్ చేస్తారు, లవ్ యూ అమ్మ అని రాస్తారు. కానీ ఒక మూలలో మాత్రం ఫోన్ గ్యాలరీలో అమ్మ ఫోటో చూసుకుంటూ నిశ్శబ్దంగా ఏడ్చే కొడుకులు కూడా ఉంటారు. కాల్ చేయాలనుంటుంది, అమ్మా అని ఒక్కసారి వినాలనుంటుంది, కానీ ఆ స్వరం వినిపించదు. ఇంట్లో అందరూ ఉన్నా అమ్మలేని ఖాళీ మాత్రం ఎప్పటికీ నిండదు. పండగ వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, విజయం వచ్చినప్పుడు మొదట గుర్తొచ్చేది అమ్మ మాత్రమే. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనల్ని పూర్తిగా అర్థం చేసుకున్న ఏకైక మనిషి ఆమె. అమ్మ లేని వాళ్లకు తెలుసు, ఇంట్లో అన్నీ ఉన్నా అమ్మ చేతిముద్ద లేకపోతే ఆ ఇంట్లో ఏదో వెలితి ఉంటుందని. రాత్రి లేటుగా ఇంటికొచ్చినప్పుడు తిన్నావా అని అడిగే ఒక్క మనిషి లేకపోతే ఆ నిశ్శబ్దం ఎంత భయంకరమో వాళ్లకే తెలుసు. కొన్ని గాయాలు మందులతో తగ్గిపోతాయి, కానీ అమ్మలేని బాధ మాత్రం జీవితాంతం గుండెల్లోనే ఉంటుంది. అందుకే అమ్మ ఉన్నవాళ్లు దయచేసి ఆమెతో కోపంగా మాట్లాడకండి, ఆమె కాల్స్ ఇగ్నోర్ చేయకండి, ఆమె స్లోగా మాట్లాడితే విసుక్కోకండి. ఎందుకంటే ఒకరోజు ఆ ఫోన్ మోగదు, ఆ బిడ్డ అనే పిలుపు వినిపించదు. అప్పుడు ఈ ప్రపంచం మొత్తం ఇచ్చిన ఒక్కసారి అమ్మ అని పిలిచే అవకాశం కోసం మనసు ఏడుస్తుంది. ఈ మదర్స్ డే రోజునైనా నీ అమ్మ దగ్గరుంటే గట్టిగా హగ్ చేసుకో. దూరంగా ఉంటే దూరంగా ఉంటే ఒక్కసారి వీడియో కాల్ చేయి. అమ్మా లేనివాళ్లు ఆమె ఫోటో ముందు ఒక్కసారి నవ్వండి. ఎందుకంటే మీరు నవ్వితే ఎక్కడో పైనుంచి ఆమె కూడా నవ్వుతూనే ఉంటుంది. ప్రపంచంలో దేవుణ్ణి అందరూ చూడకపోవచ్చు, కానీ దేవుడు ప్రేమ ఎలా ఉంటుందో చూపించటానికి పంపిందే అమ్మ. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నీ అమ్మను ప్రేమిస్తే, లేదా అమ్మని మిస్ అవుతున్నా కామెంట్లో అమ్మ నా ప్రపంచం అని తప్పకుండా రాయండి. అలాగే ఇండియాలో ఉన్న ప్రతి తల్లికి, గల్ఫ్లో కష్టపడుతూ తన పిల్లల కోసం బ్రతికే ప్రతి తల్లికి, దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా మన కోసం నవ్వే ప్రతి అమ్మకి హృదయపూర్వకంగా చెప్పేదొకటే, హ్యాపీ మదర్స్ డే అమ్మా. నువ్వుంటేనే మా ప్రపంచం పూర్తి.